మనం వర్తమానం విందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. నాలుగో అధ్యాయం 23, 24 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు. 83వ పేజీ, 4వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనం చదవండి. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, నమ్మదగిన తండ్రి, ప్రభా, నూతన సంవత్సరం యొక్క ఆరాధన కార్యక్రమంలో ప్రభా మమ్మల్ని క్షేమకరంగా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మా యొక్క పాప స్థితిని మేము జ్ఞాపకం చేసుకొని మా స్థితిని మేము సరిచేసుకోవడానికి మీరు మాకు ఒక అవకాశాన్ని దయచేశారు. మీకు ఎంతో వందనాలు. నూతనమైనటువంటి ప్రభా దర్శనాన్ని కలిగి, నూతనమైనటువంటి మనస్సుతోటి, నూతనమైనటువంటి ఆత్మతో ప్రభా మరి నిన్ను ఆరాధిస్తూ ప్రభా నూతన సంవత్సరంలోకి వెళ్ళగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయండి. ప్రభా, దాసిన నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. మీరే నాకు సహాయం చేయమని కోరుకొంచు. సమయాన్ని దీవెనకరమంగా మార్చమని కోరుకొంచు. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు 2025 సంవత్సరంలో సంఘానికి ఆరాధనలో నేను ఆ యొక్క వాక్యాన్ని చూసినప్పుడు నా జీవితంలో నేనేమనుకున్నానంటే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో యథార్థత కలిగి ఆరాధించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నా జీవితాన్ని అని ఒకసారి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో వారం వెంబడి వారం దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో దేవుడు సంఘానికి ఆరాధించే విషయంలో ఎందుకని ఇలా దేవుడు సంఘానికి ఈ వాగ్దానాన్ని, ఈ యొక్క అంశాన్ని ఇచ్చాడు ఆరాధనలను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మనం ఆరాధించేటువంటి ఆరాధనలో ఆత్మతోటి సత్యంతో దేవుణ్ణి ఆరాధించటం లేదేమో. దేవుడు 2025 సంవత్సరంలో మనం అందరం కూడా యథార్థతతోటి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడేమో అని దేవుడు నాకు ఆ యొక్క నడిపింపులోకి దేవుడు నన్ను నడిపించడం జరిగింది. అయితే నిజంగా మన యొక్క ఆరాధన ఎలా ఉంది? దేవుణ్ణి ఆరాధించేటువంటి వారం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, యథార్థంగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధించే వారి కోసమంట దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, 23వ వచనంలో చివరిలో అక్కడ గమనించండి, ఫుట్ నోట్ అక్కడ ఉంటుంది. ఆ ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని రాయబడింది. అక్కడ ఫుట్ నోట్ గమనించండి. అక్కడ ఏం రాయబడింది? మూల భాషలో వెదకుచున్నాడు. అంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో యథార్థంగా నా బిడ్డలు ఆరాధించాలని దేవుడంట ఎవరు ఆరాధిస్తున్నారని చెప్పేసి వెతుకుతున్నాడంట దేవుడు. ఆ మాట నాకు చాలా భయం వేసింది. నాకు, ప్రభా, మా ఆరాధనలు ఎలా ఉన్నాయి నీ సన్నిధిలో? ఆయన్ని ఆరాధించేటువంటి ఆరాధన, మనం ఇన్నాళ్ళు చేసేటువంటి ఆరాధన దేవుడంట యథార్థంగా చేసేటువంటి వారి యొక్క ఆరాధన కోసం అంట వెతుకుతున్నాడంట దేవుడు.
వెతికేటువంటి వాళ్ళల్లో నువ్వు నేను ఉన్నావా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ఏంటి, ఎందుకని దేవుడు ఆత్మ సత్యం ఆత్మతోనే ఆరాధించాలని దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, మానవుని యొక్క వ్యక్తిత్వంలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఏంటవంటే శరీరం అంటే దేహం, ప్రాణం, ఆత్మ 3 ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, శరీరం, ప్రాణం, ఆత్మ 3 ఉన్నాయి. ఈ 3 2 ఏంటంటే శరీరం అంటే ప్రాణం శరీరం అంటే దేహం. ఈ 2 కూడా మానవుని యొక్క భౌతిక లోకంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏంటది? మన శరీరం, ప్రాణం లోకంతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి. మరి ఆత్మ ఎవరితో సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుని చేత మనం సృష్టించబడ్డాం. ఆత్మలో దేవుని కార్యం జరగాలి. ఆత్మ ద్వారానే మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుచేతనే ఈ ఆత్మ చేత దేవుణ్ణి మనం ఆరాధించడానికే మనం సృష్టించబడ్డాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆత్మ ద్వారా ఎలా మనం దేవుణ్ణి ఆరాధిస్తామంటే, ఎవరికైతే మన పాపాలను మనం ఒప్పుకొని, విశ్వాసం ద్వారా మన పాపాలను మనం ఒప్పుకొని, రక్షణ ద్వారా ఆత్మచేత మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అద్భుతమైనటువంటి ఛానల్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ ఆత్మ విషయంలో దేవుడు ఎంతో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రాణం, శరీరం, ఆత్మ, దేవుడు ఏం కోరుకున్నా అంటే ఆత్మతోటి సత్యముతో దేవుని ఆరాధించాలని కోరుకున్నాడు. ఎవరు? రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అట్టి అనుభవంతో ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మన ఆరాధన ఎలా ఉంది అని దేవుడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మార్క్స్ వార్త చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 6వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది విశ్వాసుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క ఆరాధన ఎలా ఉందంటే, పెదవులతోటి వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నామంట. అది దేనికి సంబంధించింది? ప్రాణానికి సంబంధించింది. ఆత్మతో ఆరాధిస్తున్నట్టుగా దేవుడు మనకి ఆరాధించట్లేదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనల్ని. 2వ సందర్భం చూపిస్తా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం, 179వ పేజీ, 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేన్ని ఆస్పాదం చేసుకోకూడదు? శరీరాన్ని ఆస్పాదం చేసుకోకూడదు. శరీరానుసారంగా మనం ఆరాధించకూడదు. ఇక్కడ 2 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణం, దేహం, ఆత్మ. ప్రాణంతోటేమో నీకు వచ్చినటువంటి మాటలతోటి దైనందినటువంటి జీవితంలో ఆరాధన ఉచ్చరించలేనటువంటి దానితో మనం ఉచ్చరిస్తూ ఉన్నాం. దేవుడు ఏం కోరుకున్నా అంటే, నువ్వు ప్రాణంతో పెదవులతోటి వ్యర్థంగా నువ్వు ఆరాధిస్తున్నావే కానీ ఆత్మచేత నువ్వు ఆరాధించట్లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నావు. అందుకని యథార్థతతో మనం దేవుడిని ఆరాధించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది శరీరానుసారంగా.
ఆ శరీరాన్ని ఆస్వాదం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు అన్నాడు, మన ఆరాధనలో యథార్థత లేదు. కానీ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో యథార్థతతో కూడిన ఆత్మతోటి సత్యంతో నువ్వు ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మన యొక్క ఆరాధన ఎలా ఉందని దేవుడు కోరుకున్నాడంటే, లోకంతో సంబంధం ఉన్నటువంటి ఈ యొక్క శరీరం ప్రాణాలతోనే ఆరాధిస్తున్నారు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనల్ని. కొన్నిసార్లు ఎలా ఆరాధిస్తున్నామంటే అలవాటైపోయిన ఆరాధన, తర్వాత పెదాలతోటి శరీరంతో వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆరాధనతోటి మనం వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడంటే, యథార్థమైనటువంటి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని మనం అలా ఆరాధించాలి, అంత యథార్థత కలిగి ఎందుకు ఉండాలి అని అంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, చూడండి దేవుని ఒక వాక్య భాగంలో కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, 18వ కీర్తన 30వ వచనం చూడండి ఒకసారి. 18వ కీర్తన 30వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నువ్వు నేను ఎందుకని యథార్థతతోటి ఆత్మతోటి యథార్థత కలిగినటువంటి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలంటే, 18వ కీర్తన 30వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, జాగ్రత్తగా గమనించండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తను శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు అంటే ఎవరంటే ఆయన యథార్థవంతుడు. నీ దేవుడు యథార్థవంతుడు కాబట్టి నువ్వు కూడా ఎలా ఆరాధించాలంటే యథార్థతతోటి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని రాబోయేటువంటి 2025 సంవత్సరంలో అటువంటి ఆరాధన నువ్వు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని జ్ఞాపకం చేస్తామంటే, దేవుడు యథార్థవంతుడు, ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, మనం కూడా యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో యొక్క అద్భుతమైనటువంటి లక్షణాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని చూపిస్తున్నా చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఆ యథార్థత కలిగినటువంటి దేవుడు ఇంకా ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 173వ పేజీ 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. ఎన్ని ఉన్నాయో చూడండి అక్కడ. యథార్థవంతుడు మాత్రమే కాదు, ఆశ్రయదుర్గం, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థపరుడు మన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఈ యొక్క రాత్రికాల సమయంలో, నూతన సంవత్సరంలో ఆ దేవుని నువ్వు ఆరాధించబోతున్నావు. మూడవ భాగం చూడండి, 92వ కీర్తన. ఇంకొక దేవుని యొక్క అద్భుతమైనటువంటి లక్షణం చూద్దాం. నీ దేవుడు ఏమై ఉన్నాడనేటువంటి అనుభవం నీలో ఉన్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తావు. నువ్వు 92వ కీర్తన 14వ వచనం చూడండి ఒకసారి. 92వ కీర్తన 14వ వచనం అక్కడేం రాయబడింది? నాకు ఆశ్రయమైన దుర్గము యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఇక్కడ ఏం గమనిస్తున్నావు? యథార్థవంతుడని గమనిస్తున్నావు. ఇంకోటి అక్కడ ఏం రాయబడింది? చెడుతనం నువ్వు ఆరాధించే దేవుల్లో ఎక్కడా లేదు. అంటే ఆయన ఏ దేవుడు? ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు, మన దేవుడు. ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడంటే యథార్థతతోటి, ఆత్మతోటి, సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన ఆరాధన ఎలా ఉంది? శరీరంతో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ, పెదవులతోటి మనకి ఇష్టానుసారంగా ఆరాధిస్తున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనల్ని. అయితే మన స్థితి ఎలా ఉందంటే, ఇదివరకు చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దేవుడు అసలు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రసంగి గ్రంథం, సామెతలు తర్వాత ఉంటుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 559వ పేజీ, 7వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. 29వ వచనం అక్కడ రాయబడి ఉంది.
ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మానవుడిని ఎలా సృష్టించాడు దేవుడు? యథార్థవంతుడుగా సృష్టించాడు దేవుడు. ఎందుకని? ఆయన యథార్థవంతుడు కాబట్టి మనిషిని యథార్థవంతుడుగా సృష్టించాడు. కానీ మనిషిలో ఏమొచ్చింది? పాపం అనేది ప్రవేశించింది. ఆదాము ద్వారా పాపం ప్రవేశించి దేవుని యొక్క ఆత్మతోటి ఆరాధించేటువంటి ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆ ఆత్మ పరిశుద్ధమైనదిగా ఉంచాడు దేవుడు. ఒకప్పుడు యథార్థమైనటువంటి బిడ్డలుగా ఉంచాడు మనల్ని. మన పాపం, మన యొక్క అవిధేయత దేవునితో ఉన్న సంబంధాన్ని కట్ చేసింది. అది దేవుడు సృష్టిలో యథార్థంగా సృష్టించాడు మనల్ని. అయితే మనం ఎలా అయిపోయాం? చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఇట్లా నిర్మించినప్పుడు మన జీవితాలు ఎలా అయిపోయినాయి అంటే 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా గమనించండి. 173వ పేజీ, 32వ అధ్యాయం 5-6 వచనాలు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనము, యెహోవాకు ప్రతీకారము చేయును, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. ఎవరు మనం? యథార్థత కలిగినటువంటి బిడ్డలం ఎట్లా అయిపోయామంటే ఒక 5 విషయాలు చెప్పాడు అక్కడ. ఏమైపోయాం? తమ్ము తాము చెరుపుకున్నారు, పుత్రులు కాకుండా అయిపోయారు, మూర్ఖత కలిగినటువంటి వక్రవంశంగా మారిపోయారు, బుద్ధి లేని అవేకులు అయిపోయారు, ప్రతీకారం, దేవునికి ప్రతీకారం చేసేటువంటి బిడ్డలంగా అయిపోయాం. అయినా ఆ దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్లా. ఆ దేవుడు నిన్ను మళ్ళా ఆ యథార్థతలోకి నడిపించాలనే ఆ గొప్ప దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా ఈ లోకానికి రావటం జరిగింది. ఎంతో గొప్ప భాగ్యాన్ని, ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నన్ను ఆ యథార్థవంతుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి గొప్ప రక్షణ అనేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు మనకు దయచేశాడు. ఆ రక్షణ ద్వారా మనం ఏం చేశాం తెలుసా? ఆత్మలో దేవుణ్ణి సత్యంతో ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. చూడండి దేవుని ఒక వాక్య భాగంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యను. ఎలాంటి జీవితం మంది? పాపంలో దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నన్ను ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ లోకానికి వచ్చి నీకు రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు దయచేశాడు. ఎందుకో తెలుసా? యథార్థతను కోల్పోయి ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు రక్షణ ద్వారా దేవుడు యథార్థతలోకి నడిపించి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన రక్షణ యొక్క గొప్ప ఔన్నత్యం అదే. దేవుడిచ్చినటువంటి గొప్ప సంకల్పం అదనమాట. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలన్నింటిని విమోచింపజేసి ఆ ఆత్మతో దేవుని యొక్క సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప కార్యం చేస్తే మనం ఎలా ఆరాధిస్తున్నామంటే వ్యర్థముగా ఆరాధిస్తున్నామంట. మనం పెదవులతోటి మనం ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తున్నామంట. దేవుని యొక్క వాక్య భాగంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని చూసుకోండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? పాప విమోచన జరిగించాడు ఆ గొప్ప దేవుడు. ఆత్మతో సదాకాలం ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధతలోకి నడిపించాడు ఆ గొప్ప దేవుడు. ఎలాంటి జీవితం? మనల్ని మనం చెరుపుకున్నాం, యథార్థతను కోల్పోయాం, పాపంలో జీవించాం. అయినా ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ గొప్ప దేవుడు. రెండో యొక్క అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఆయన ఏం చేశాడంటే రక్షణ దయచేశాడు ఆ గొప్ప దేవుడు. రెండో చూడండి 33వ కీర్తన 33వ కీర్తన 33వ కీర్తన 33వ కీర్తన 4వ వచనం చూడండి. 4వ వచనం ఏమని రాయబడింది? యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దేవుడు ఏం చేశాడు తెలుసా?
ఆ రక్షణ ద్వారా యథార్థతలోకి నడిపించి రక్షణ యొక్క ఔన్నత్యం ద్వారా ఆత్మతో దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఆ దేవుడు ఏం చేస్తే తెలుసా, 2024 సంవత్సరం అంతా కూడా ఆ యథార్థత కలిగినటువంటి వాక్యం ద్వారా నువ్వు అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. వారం వెంబడి వారం దేవుడు తన వాక్యాన్ని నీకు అందింపజేసి ఆ బల్లలో యోగ్యమైన రీతిగా చేయవేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు దయచేశాడు. అందుకని నువ్వేం చేయాలి తెలుసా, ప్రభా నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశావా దేవా, ప్రభా ఇదిగో ప్రభా యథార్థతతోటి ప్రభా ఆత్మతో సత్యంతో ప్రభా నిన్ను నేను ఆరాధిస్తున్నాను ప్రభా. ఎంత వాక్యం ద్వారా నిన్ను పోషించాడు దేవుడు, వాక్యం ద్వారా ఎంత నడిపించాడు ఆ గొప్ప దేవుడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న నువ్వు నేను ప్రభా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా దేవా. అందుకనే దేవుని ఒక వాక్యభాగంలో చూడండి, 19వ కీర్తన 7వ వచనం చూడండి ఒకసారి. ఇంకొక అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. 19వ కీర్తన 7వ వచనం చూడండి. 19వ కీర్తన 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏం చేసింది ఆ వాక్యం? మనల్ని ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. ఎన్నో అనుభూతులు గుండా వచ్చాం మందిరానికి, ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో గుండా వచ్చాం. దేవుడు ఆ యథార్థం కలిగిన దేవుడు రక్షణ ద్వారా ఆత్మతోటి సత్యంతో నువ్వు ఆరాధించాలని ఎన్నో విధాలుగా దేవుడు ఏం చేస్తే తెలుసా, వాక్యం ద్వారా నీ హృదయాన్ని తెప్పరిల్ల చేశాడు ఎన్నోసార్లు. ప్రభా ఇదిగో ప్రభా నా ఆరాధన. ఒకటి రక్షణ దయచేశాడు, రెండోది యథార్థమైనటువంటి వాక్యాన్ని నీ హృదయాన్ని తెప్పరిల్ల చేసేటట్టుగా దేవుడు దయచేశాడు. మూడో చూడండి దేవుని ఒక వాక్య భాగంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. చూడండి 11వ వచనం, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. ఏమిచ్చాడు దేవుడు? రక్షణ ఇవ్వటమే కాదు, ఆయన యొక్క వాక్యాన్ని ఇవ్వటమే కాదు, మూడోది ఏం చేస్తే తెలుసా, జ్ఞాన మార్గాన్ని ఇచ్చాడు దేవుడు. జ్ఞాన మార్గాన్ని, నువ్వు నడిచేటువంటి మార్గంలో ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు రక్షణ ద్వారా. ఏది తప్పు ఏది తప్పు కాదో ఆ వివేచించేటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడు తెలుసా, యథార్థ మార్గంలో నిన్ను నడిపించాడు ఆ గొప్ప దేవుడు. ప్రభా ఇదిగో ప్రభా నా ఆరాధన. రక్షణ దయచేశాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి మార్గాన్ని కూడా ఆ దేవుడు దయచేశాడు. ఎవరు మనం యథార్థతో జన్మించినా కూడా పాపం వల్ల శాపం వల్ల ఆ స్థితిని కోల్పోయి రక్షణ ద్వారా మరలా మనం ఆ స్థితిలోకి వచ్చి నిజంగా ఇట్టి ఆరాధన మనం దేవునికి సమర్పిస్తున్నామా? 4వ చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 111వ కీర్తన 111వ కీర్తన 111వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని. ఆయన ఏం చేశాడు తెలుసా, రక్షణ దయచేశాడు, వాక్యాన్ని ఇచ్చాడు, మార్గాన్ని దయచేశాడు. యథార్థవంతుల సభలో, యథార్థవంతుల సభ మందిరంలో, పరిశుద్ధులు ఉండేటువంటి మందిరంలో నిన్ను అక్కడ ఉంచి దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. ఎలా చేశాడు తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఆయన చేసినటువంటి కార్యం చూడండి. మన స్థితి ఎలాంటిదంటే 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా చూడండి, మధ్యలో నుంచి చదువు. ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఆయన రక్షించుకున్నాడు, వాక్యం చేత ఆదరించాడు, మార్గాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మందిరంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నూతన సంవత్సరంలో వెళ్ళబోయేటువంటి నువ్వు నేను యథార్థతతోటి ఆత్మతోటి సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలనే దేవుడు కోరుకుంటున్నాడు.
మనది ఎలాంటి స్థితితో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు ఎలాంటి దేవుడో నేర్చుకున్నావు. యథార్థవంతుడు ఆయన, నీతిమంతుడు ఆయన, ఆయన ఉత్తముడు, ఆ గొప్ప దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు కోల్పోయినటువంటి ఆ స్థితి నుంచి యథార్థతలోకి నడిపించి వాక్యం ద్వారా నిన్ను నడిపించాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, మార్గాన్ని చూపించాడు. దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతో గొప్పవారు ఉన్నారు. వారికి లేనటువంటి గొప్ప ధన్యత ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. అందుకని దేవుడు ఏం కోరుకున్నాడంటే అక్కడ రాయబడి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నావు, ఆయన వెతుకుతున్నాడు. 24వ వచనంలో రాయబడి ఉంది. నువ్వు విన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని 24వ వచనంలో ఆయన రాయబడి ఉంది, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు నిన్ను ఈ మందిరాన్ని నడిపించాడు. తలలోంచుకుందాం, దేవుని వైపు చూద్దాం. నూతనమైనటువంటి సంవత్సరంలోకి వెళ్ళబోయేటువంటి నువ్వు నేను నూతనంగా దేవుని ఆరాధిద్దాం. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. తలలోంచుకుందాం కొద్ది నిమిషాలు.